పొద్దున్న లేవడమే ఇంకా తలస్నానానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కుంకుడుకాయలు వాడుతున్న దగ్గర నుంచి చాలా హాయిగా అనిపిస్తుంది నాకు. జుట్టు రాలడం, పెరగడం వీటిని పక్కన పెట్టేస్తే నాకు అప్పుడప్పుడు హెడేక్ వచ్చేదనమాట. ఆ సమస్య అస్సలు లేదు ఇప్పుడు. నేను ఇంట్లో కానీ పిల్లలకు కానీ షాంపూ వాడడం మానేసి ఒక 2 ఏళ్ళు అవుతుంది. నేను జుట్టు ఒత్తుగా పెరగాలి, పొడవు జుట్టు రావాలి అని మాత్రం ఈ కుంకుడుకాయలు మొదలు పెట్టలేదు. పిల్లల్ని కెమికల్స్కి దూరంగా పెంచాలి అని అనుకున్నప్పుడు ముందు షాంపూ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి షాంపూ మా ఇంట్లో నుంచి తీసేసి కుంకుడుకాయలు వాడడం మొదలుపెట్టాము. ఈ కుంకుడుకాయలు వాడడం వల్ల పిల్లలకి కంటికి సంబంధించిన సమస్యలన్నీ రాకుండా ఉంటాయి. కాకపోతే వీటిని వాడేటప్పుడు ముందులా ప్రిపేర్ చేసుకోవడం లాంటి పనులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. నేను కుంకుడుకాయలతో పాటు కొంచెం షీకాకాయలు అలాగే కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ వేస్తాను. కొంచెం థిక్గా వస్తుంది జ్యూస్. అలాగే కొన్ని మెంతులు కూడా వేసి నానబెట్టేస్తాను. కాసేపటి తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక ఉడుకు రానిస్తాను అంతే. ఆ రోజే కాబట్టి ఉడికించుకుంటే మంచిది. లేదు ముందు రోజే మీరు ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు అని అంటే కనుక నానబెట్టేసుకుంటే సరిపోతుంది. పొద్దున్నే జ్యూస్ తీసేసి డైరెక్ట్గా తలస్నానం చేసేయచ్చు. అప్పటికప్పుడంటే నానవు కదా, ఆ కుంకుడుకాయలు మెత్తపడాలి. అందుకే ఒక్కసారి ఒక్క ఉడుకు రానిస్తానంతే. ఏదైనా పని మనకు అలవాటు అయ్యేంత వరకే. అలవాటు అయిన తర్వాత ఆ పని మనకి రోజువారీ జీవితంలో అలవాటు అయిపోతుంది కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది. ఫస్ట్లో కొన్ని రోజులు కష్టంగానే అనిపించింది నాకు. అప్పుడు నాకు నేను చెప్పుకునేదాన్ని, మా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ షాంపూలు లేని రోజుల్లో ఇదే కదా చేసింది, వాళ్ళకి ఈజీ అయినప్పుడు నాకెందుకు అవ్వదు అని.